బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనుమానాస్పద స్థితిలో ప్రముఖ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ మృతి చెందారు. చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ వివరాల ప్రకారం చిక్కడపల్లి ఠాణా పరిధి జవహర్ నగర్లోని ఆమె నివాసంలో రాత్రి 10 గంటల 30 నిమిషాలకు చనిపోయారు. ఫ్యాన్కు ఉరి వేసుకున్నట్టుగా ఉన్న మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించడం జరిగింది. అయితే స్వేచ్ఛ 5 ఏళ్ల క్రితం భర్తతో విడాకులు తీసుకుంది. ఆమెకు కూతురు కూడా ఉంది. అయితే ఆమె మరో స్నేహితుడితో కలిసి ఉంటున్నారని మనకు సమాచారం అందుతుంది. అతనితో వచ్చిన మనస్పర్ధల కారణంగా ఆత్మహత్య చేసుకుని ఉంటుందని పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు. అయితే అది ఆత్మహత్య లేక హత్య అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతోంది. ఈ విషయం తెలిసిన వెంటనే ఆమె స్నేహితులు సన్నిహితులు ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే చనిపోవడానికి కొన్ని గంటల ముందు స్వేచ్ఛ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని ఫోటోలు షేర్ చేశారు. వాటికి బుద్ధుడి కోట్ను కూడా యాడ్ చేయడం జరిగింది. మనసు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుందని ఆమె రాసుకొచ్చారు. అయితే స్వేచ్ఛ తల్లిదండ్రులు రామ్నగర్లో ఉంటున్నారు. తండ్రి శంకర్ ఉమ్మడి ఏపీలో పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయగా తల్లి మాత్రం శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తూ ఉన్నారు. అయితే తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని ఇప్పుడు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఇటీవల జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో స్వేచ్ఛ ఈసీ మెంబర్గా కూడా ఎన్నికయ్యారు. రచయితగా, న్యూస్ రీడర్గా, ప్రెజెంటర్గా, యాంకర్గా పలు న్యూస్ ఛానల్లో పనిచేశారు. అయితే డిజిటల్ కంటెంట్ క్రియేటర్గాను ఈమె మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆమె మరణంపై పలువురు జర్నలిస్టులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రముఖ న్యూస్ యాంకర్ ఇప్పుడు అనుమానాస్పద మృతి చెందారు. అయితే స్వేచ్ఛ గత 18 ఏళ్లుగా తన న్యూస్ ఛానల్లో మంచి జర్నలిస్ట్గా, మంచి యాంకర్గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు తను సడన్గా ఇలా శవమై కనిపించింది. అంటే తన ఇంట్లోనే 10 గంటల 30 నిమిషాల కంటే నిన్న రాత్రి ఆ సమయంలో తను సూసైడ్ చేసుకున్నారనే సమాచారం అయితే అందింది. అయితే తను ఎందుకు సూసైడ్ చేసుకోవాల్సి వచ్చింది, అసలు అది సూసైడా లేక హత్య చేశారనే కోణంలో కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం చిక్కడపల్లి ఇన్స్పెక్టర్ రాజు నాయక్ వివరాల ప్రకారం చిక్కడపల్లి ఠాణా పరిధి జవహర్ నగర్లోని ఆమె నివాసంలోనే రాత్రి 10 గంటల 30 నిమిషాలకు తను చనిపోయారనే సమాచారం అయితే తెలుస్తూ ఉంది. తను ఫ్యాన్కు ఉరి వేసుకున్నట్టుగా అయితే ఒక సమాచారం అయితే బయటకు వస్తూ ఉంది. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం తరలించేశారు. అయితే స్వేచ్ఛ 5 ఏళ్ల క్రితం తన భర్తతో విడాకులు తీసుకుంది. ఆమెకు ఒక కూతురు కూడా ఉంది. ఇప్పుడు తన కూతురు అండ్ ఇంకొక స్నేహితుడితో కలిసి ఉంటున్నారని ఒక సమాచారం అయితే మనకు తెలుస్తోంది. అతనితో వచ్చిన మనస్పర్ధల కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటారని పోలీసులు అయితే అనుమానిస్తూ ఉన్నారు. అయితే అది హత్య లేదా ఆత్మహత్య అనే కోణంలో కూడా ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే తన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించడం జరిగింది. అయితే చనిపోవడానికి కొన్ని గంటల ముందే స్వేచ్ఛ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కొన్ని ఫోటోలు అయితే షేర్ చేయడం జరిగింది. వాటికి బుద్ధుడి కోట్ను యాడ్ చేశారు. ఆ కోట్లో ఏముందంటే మనసు నిశ్శబ్దంగా ఉంటే ఆత్మ మాట్లాడుతుందని రాసుకొచ్చారు. ఇప్పుడు ఆ పోస్ట్ కూడా బాగా వైరల్ అవుతుంది. అసలు అలా పెట్టడానికి గల కారణాలు ఏదైనా ఉన్నాయా, అసలు అప్పటి నుండే తనకి మనస్పర్ధలు వచ్చాయా, లేదా ఇదంతా ఇన్సిడెంట్గా జరిగిందా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది. స్వేచ్ఛ తల్లిదండ్రులు రామ్నగర్లో ఉంటున్నారు. తండ్రి శంకర్ ఉమ్మడి ఏపీలో పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నారు. తన తల్లి శ్రీదేవి చైతన్య మహిళా సంఘంలో పనిచేస్తున్నారు. తల్లి ఇచ్చిన ఇప్పుడు ఫిర్యాదు మేరకే పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. స్వేచ్ఛ ఇటీవల జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఎన్నికల్లో కూడా ఈసీ మెంబర్గా తను ఎన్నికవడం జరిగింది. తను మంచి రచయిత, న్యూస్ రీడర్ అండ్ అలాగే మంచి యాంకర్గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తను చాలా తక్కువ టైంలోనే మంచి యాంకర్గా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా డిజిటల్ కంటెంట్ క్రియేటర్గాను ఈమెకు మంచి గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు ఆమె మరణం పట్ల పలువురు జర్నలిస్టులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. సూసైడ్ ఈజ్ నాట్ అ సొల్యూషన్ అని చాలామంది పోస్టులు కూడా పెడుతున్నారు ఇదే అంశం మీద.
ఏది ఏమైనా సరే సూసైడ్ చేసుకోవడం, ఇలా బలవన్మరణానికి పాల్పడడం అయితే కరెక్ట్ కాదని చెప్తున్నారు. బట్ ఇప్పుడు వచ్చిన సమాచారం మేరకైతే తను సూసైడ్ చేసుకుందని కొంతమంది చెప్తూ ఉన్నారు. బట్ పోలీసులైతే అది సూసైడా? లేదంటే హత్య చేశారా ఎవరైనా అనే దాని మీద కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. కానీ స్వేచ్ఛ మాత్రం సూసైడ్ చేసుకునేంత పిరికిది కాదు అని చెప్పి తన సన్నిహితులు కూడా తను చెప్తూ ఉండడం జరుగుతుంది. తను చాలా బోల్డ్ వుమెన్. తను చాలా ఇండిపెండెంట్ వుమెన్ అని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. అండ్ తను చాలా ఎంపవరింగ్‌గా ఉంటారు. వుమెన్ ఎంపవర్‌మెంట్‌కి కూడా తను చాలా మంచి పని చేస్తూ ఉంటారు. మంచి మంచి రచనలు రాస్తూ ఉంటారు. చాలా కవితలు రాస్తూ ఉంటారు. ఇలా ఇతనికి ఒక మంచి నేమ్ అయితే ఉంది. కానీ ఇలా సడెన్‌గా ఒక్కసారిగా అనుమానాస్పద స్థితిలో కనిపించేసరికి అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురవుతూ ఉన్నారు. ఇప్పుడు నిజంగానే అది హత్య, ఆత్మహత్య అనే కోణంలో అయితే ఇప్పుడు పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు.